ఫ్రెండ్స్, వెల్కమ్ టు BSP యూనిటీ. ఈరోజు BSP యూనిటీలో వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ టాపిక్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఆ టాపిక్ వచ్చేసి CSS క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ ఇన్ HTML. అంటే WTలో మనకు ఒక మేజర్ పిల్లర్ అని చెప్పొచ్చు CSS అనే కాన్సెప్ట్. అది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కాకపోతే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో మనం ఫ్రేమ్స్కి సంబంధించినటువంటి లేదా HTMLకి సంబంధించినటువంటి బేసిక్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ట్యాగ్స్ మీద వీడియోస్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పొచ్చు. సో ఆ ట్యాగ్స్, ఆ పర్టికులర్ వీడియోస్ అన్నిటిని కూడా ఒకసారి వాచ్ చేసే ప్రయత్నం చేయండి. వాచ్ లిస్ట్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్స్లో అడగొచ్చు. కొంచెం వీడియో లెందీ అయ్యే అవకాశం ఉంటుందండి, ఎందుకంటే CSS మనకు లాంగ్ క్వశ్చన్కి వెరీ ఇంపార్టెంట్. 3 కైండ్ ఆఫ్ CSS ఉంటాయి మనకి. అంటే ఏంటి, దాని డిస్క్రిప్షన్ అంతా కూడా డిస్కస్ చేయాలి కాబట్టి కొంచెం పేషెన్స్తో వినాల్సి ఉంటుంది. సో క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్, CSS స్టాండ్స్ ఫర్ వాట్? క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఇది మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిన పాయింట్. అయితే ఇది ఏం చేస్తుంది అంటే స్టైల్స్ని లేదా ఎలిమెంట్స్ ఏవైతే మీరు తీసుకుంటున్నారో స్టైల్ని అరేంజ్ చేస్తుందండి. ఏదైనా ఎలిమెంట్ తీసుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పారాగ్రాఫ్ అనే ట్యాగ్ని యూజ్ చేసాం అనుకోండి. బై డిఫాల్ట్ అది బ్లాక్ కలర్లో నార్మల్ ఫాంట్ సైజ్లో ఫాంట్ స్టైల్లో వస్తుంది. లేదు, మీరు పారాగ్రాఫ్లో రాసేదానికి స్టైల్స్ అప్లై చేయాలి అంటే ఫాంట్ కలర్ని అప్లై చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఫాంట్ సైజ్ని అప్లై చేయాలనుకుంటున్నారు, ఫాంట్ పిక్సెల్స్ని అప్లై చేయాలనుకుంటున్నారు. అట్లాంటి కేసెస్లో మీరు ఏం యూజ్ చేస్తారంటే ఈ CSS అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఫాంట్ కలర్, ఫాంట్ సైజ్తో పాటు మీరు ఇంకేమన్నా బార్డర్స్ని అరేంజ్ చేయడం కానీ, సైజ్ ఫాంట్ని అరేంజ్ చేయడం కానీ, కంట్రోల్ స్పేసెస్ని అరేంజ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా కలర్, విడ్త్, హైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టేబుల్ అనే ట్యాగ్ని యూజ్ చేసుకున్నట్టయితే టేబుల్కి బార్డర్ ఉంటుంది, టేబుల్ బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంటుంది. అట్లాంటివన్నీ కూడా మీరు దీంట్లో స్టైల్ అనే పర్టికులర్ అట్రిబ్యూట్ని యూజ్ చేసి మనం చేస్తాం. అయితే ఇది స్టైల్ అనేది అట్రిబ్యూట్ ఆ ట్యాగా అంటే మీ కంటెంట్ని బట్టి ఈ స్టైల్ అనే వర్డ్ మారిపోతూ ఉంటుంది. సో మనం ఈ CSS అనే ఫీచర్స్ని యూజ్ చేసి HTMLలో పర్టికులర్ ఫార్మాట్ అని కాకుండా ఏదైతే మీరు పర్టికులర్ ట్యాగ్ని యూజ్ చేస్తున్నారో, ఎలిమెంట్ని యూజ్ చేస్తున్నారో ఆ ఎలిమెంట్కి మీరు స్టైల్స్ని అప్లై చేయొచ్చు. ఇక్కడ స్టైల్ అంటే అర్థమైంది కదండి, మీ ఫాంట్ సైజ్, కలర్, బ్యాక్గ్రౌండ్, కంట్రోల్స్ అన్నీ కూడా మీరు అరేంజ్ చేయొచ్చు. ఎట్లా అరేంజ్ చేస్తారు ఒకసారి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు టైప్స్ ఆఫ్ CSSకి వెళ్ళే ముందు మనకు కొన్ని టర్మ్స్ ఫెమిలియర్ అయి ఉండాలండి. కాబట్టి మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఏదైతే ట్యాగ్కి మీరు అప్లై చేయాలనుకుంటున్నారో, ఏదైతే ఎలిమెంట్కి మీరు అప్లై చేయాలనుకుంటున్నారో దాన్ని మనోళ్ళు సెలెక్టార్ అంటారు. అంటే మీరు ఈ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ పర్టికులర్ సెలెక్టార్కి స్టైల్స్ని అప్లై చేస్తున్నారు అన్నమాట. దాన్ని మనం సెలెక్టార్ అంటాం. అయితే ఇంకొక డిక్లరేషన్ పార్ట్ ఉంటుంది. ఈ సెలెక్టర్ తీసుకున్న తర్వాత మీరు డిక్లరేషన్ పార్ట్ అనేది ఉంటుంది. సింపుల్ అంటే డిక్లరేషన్ని నేను C లాంగ్వేజ్తో కంపేర్ చేస్తాను, ఎందుకంటే మీరు అందరూ కూడా చదివే ఉంటారు కాబట్టి. డిక్లరేషన్లో మనం ఏం చేస్తాం, ఒక డేటా టైప్ వాల్యూ ఇచ్చేస్తాం, మీన్స్ ఒక వేరియబుల్ నేమ్ వాల్యూ ఇచ్చేస్తాం. అలాగే ఈ డిక్లరేషన్ పార్ట్లో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకుంటాం. ప్రాపర్టీ అంటే ఫాంట్ సైజ్ కావచ్చు, లేదా ఫాంట్ కలర్ కావచ్చు, లేకపోతే స్పేసెస్ కావచ్చు, లేకపోతే బార్డర్ కావచ్చు, లేకపోతే బ్యాక్గ్రౌండ్ కలర్ కావచ్చు. ఇట్లాంటివి ఏదైనా కూడా ప్రాపర్టీ అవుతుంది. దానికి ఇచ్చే ఏదైతే వాల్యూ ఉంటుందో దాన్ని మనం వాల్యూ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కలర్ అని మెన్షన్ చేస్తే రెడ్ అనేది వాల్యూ అవుతుంది. ఇట్లా మనం ప్రాపర్టీని, దాని వాల్యూని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పర్టికులర్ సెషన్ అనేది మీకు ఖచ్చితంగా అర్థమై ఉండాలండి. సెలెక్టార్ అంటే ఏం లేదు, మీ ట్యాగ్ H1కి నేను అప్లై చేస్తున్నాను అనుకోండి. ఈ H1లో ప్రాపర్టీ కలర్ ఏదైతే ఫాంట్ రాస్తున్నాం మీద ఆ కలర్ దేనిలో వస్తుంది, రెడ్ కలర్లో వస్తుంది. ఎట్లా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అనే దాన్ని బట్టి ఈ CSS అనే కాన్సెప్ట్ని మనం 3 వేస్లో కేటగరైజ్ చేయడం జరిగింది, లేదా 3 టైప్స్ ఆఫ్ CSS అనేవి ఉంటాయని మనం చెప్పొచ్చు. ఓకే, ఐ హోప్ ఇది మీకు గుర్తుకుంటుందని అనుకుంటున్నానండి, ఎందుకంటే ప్రతి దాంట్లో మనం దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మనం ఇక్కడ టైప్స్ ఆఫ్ CSS అనే టాపిక్కి వెళ్ళిపోదాం. సో మనకు వీడియో అనేది లెందీ కాకుండా ఉంటుంది. ఇక్కడ CSS టైప్స్ ఆఫ్ CSS లేదా CSS టైప్స్ అనండి. ఇందులో 3 టైప్స్ ఆఫ్ CSS ఉన్నాయండి. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇన్లైన్ CSS. ఇన్లైన్ CSS మనకు వర్డే చెప్తుందండి. ఇక్కడ మీకు వర్డ్ అర్థమైతే ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కంటెంట్ అర్థమైనట్టే.
ఇన్లైన్ అంటే ఏ లైన్లో అయితే మీరు చేంజెస్ చూడాలనుకుంటున్నారో ఆ లైన్లో మాత్రమే రాస్తే దాన్ని ఇన్లైన్ చేంజెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారాగ్రాఫ్లో నేను రాస్తున్నానండి, వెల్కమ్ టు విఎస్పి, వెల్కమ్ టు విఎస్పి అని రాస్తున్నాం అనుకోండి. సో అనుకుందాం ఫర్ అ వైల్ మనం దీన్ని రెడ్ కలర్లో చూడాలి. సో ఇక్కడ నేను పారాగ్రాఫ్ ట్యాగ్ ఇచ్చేటప్పుడు స్టైల్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేసి ఈక్వల్ టు ఇచ్చి అండ్ డబుల్ కోట్స్లో నేనేం మెన్షన్ చేస్తాను అంటే, మనం కలర్ గురించి మాట్లాడుతున్నాం కదా, అయితే ఇక్కడ నేను కలర్ని మెన్షన్ చేస్తానండి. స్టైల్ అని ఈక్వల్ టు ఇచ్చి అండ్ కలర్, ఫాంట్ కలర్ అనండి, లేకపోతే బ్యాక్గ్రౌండ్ కలర్ అనండి, ఏది మీకు నచ్చిన ఒక ప్రాపర్టీని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఈ పారాగ్రాఫ్కి బ్యాక్గ్రౌండ్ అండి. ఓకే, మొత్తం పేజ్కి కాదు, మొత్తం బాడీకి కాదు, బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఒక ప్రాపర్టీని తీసుకున్నాం. దీన్ని నేను రెడ్ అని రాసాను అనుకోండి, బ్యాక్గ్రౌండ్లో రెడ్ కలర్ వస్తుంది. దేనికి? ఓన్లీ ఈ పారాగ్రాఫ్కి, ఏ పారాగ్రాఫ్ లైన్లో అయితే నేను మెన్షన్ చేశానో ఆ పారాగ్రాఫ్కి మాత్రమే ఇది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ వెల్కమ్ టు విఎస్పిలో మనం ఏం రాయలేదు కదా, ఇది నార్మల్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ టు విఎస్పి ఏంటి, హాయ్ స్టూడెంట్స్. ఈ హాయ్ స్టూడెంట్ అనేది బ్యాక్గ్రౌండ్లో రెడ్ కలర్తో వస్తుందండి. క్లియర్ కదా మీకు? అంటే ఇక్కడ రెండు పారాగ్రాఫ్ ట్యాగ్లు ఉన్నాయి. ఇక్కడ ఒక ఫస్ట్ ది పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది, ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. కాకపోతే ఫస్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్కి ఎటువంటి కలర్ రాదు, కానీ మన సెకండ్ పారాగ్రాఫ్కి కలర్ వస్తుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ లైన్లో మాత్రమే మనం ఈ ప్రాపర్టీస్ని మెన్షన్ చేస్తాం కాబట్టి. ఐ హోప్ ఇంతవరకు మీకు క్లియర్ అనుకుంటా. మనం ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా క్లియర్ అవుతుందండి. మనం ఆల్రెడీ ప్రోగ్రామ్ మీకోసం నేను టైం వేస్ట్ కాకుండా ఉండడానికి టైప్ చేసి ఉంచాను. సో ఇక్కడ ఇన్లైన్ ప్రోగ్రామ్ చూడండి. ఇక్కడ ఏం లేదండి, నేను ఇక్కడ ఇంతకుముందు మీకు చెప్పిందే నేను ఇక్కడ రాశాను. ఇంతకుముందు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకున్నాను కదా, అయితే ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్లో మీరు చూడండి స్టైల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాను. కలర్ అంటే ఇక్కడ కలర్ అంటే డైరెక్ట్గా కలర్ ఇచ్చాం కాబట్టి మనకు దేని గురించి తీసుకుంటుంది అంటే ఫాంట్ కలర్ని తీసుకుంటున్నారు. ఓకే, అండ్ ఫాంట్ సైజ్ వచ్చేసి 50 పిక్సెల్ ఉండాలి అని చెప్పేసి నేను రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ నేను ఈ పర్టికులర్ స్టైల్ అట్రిబ్యూట్ కనుక తీసుకోకపోతే ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ నేను ఇదంతా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఒకటే లొకేషన్లో నేను సేవ్ చేయడం జరిగిందండి. సో ఇది కట్ చేద్దాం. నార్మల్గా ఇలా ఉంది అనుకుందామండి, పారాగ్రాఫ్ ట్యాగ్ ఇలా ఉంది. సో ఈ పారాగ్రాఫ్ ట్యాగ్కి నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇదంతా కూడా ఒక ఫైల్లో పెట్టాను నేను. సో ఇక్కడ ఇన్లైన్ కదండి, సో ఇన్లైన్ డబల్ ట్యాప్ చేసి చూడండి. ఇక్కడ చూడండి కంటెంట్ అనేది నార్మల్ టెక్స్ట్లో వస్తుంది. పారాగ్రాఫ్ వెల్కమ్ టు విఎస్పి యూనిటీ కనిపిస్తుంది కదా. సో ఇట్లా కాకుండా నేను ఇంతకుముందు ఏవైతే ప్రాపర్టీస్ ఇచ్చానో ఆ ప్రాపర్టీస్ని మీ ముందు మెన్షన్ చేసి చూస్తాను. స్టైల్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తున్నాను అండ్ స్టైల్ అట్రిబ్యూట్ని యూజ్ చేస్తున్నాను. కలర్ రెడ్ ఇస్తున్నాను. ఫాంట్ సైజ్ వచ్చేసి 50 పిక్సెల్ ఇస్తున్నాను. అండ్ అలైన్మెంట్ సెంటర్ మధ్యలో ఉండేటట్టుగా చూస్తున్నాను. సేవ్ చేస్తున్నాను. కంట్రోల్ S కొట్టానండి నేను. సో డైరెక్ట్గా నేను ఇక్కడ బ్రౌజర్కి వెళ్ళిపోతున్నాను. రీఫ్రెష్ కొట్టి చూద్దాం. చూడండి ఇక్కడ ఫాంట్ కలర్ రెడ్ వచ్చింది, ఫాంట్ సైజ్ 50 పిక్సెల్ అయింది, యాజ్ వెల్ యాజ్ ఇది సెంటర్లో అలైన్. ఇట్లా మనకి ఏంటి అంటే మీరు ఆ లైన్కి మాత్రమే ఇవ్వగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోనే ఇదే ప్రోగ్రాంలో నేను ఇంకొక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాను అనుకుందాం. ఇంకొక పారాగ్రాఫ్ ట్యాగ్ P అనే ట్యాగ్ని తీసుకున్నాను. ఇక నేను ఏదో రాస్తున్నానండి, దిస్ ఈజ్ డెమో అని రాస్తున్నాను అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారాగ్రాఫ్ ట్యాగ్కి అది ఇంప్లిమెంట్ అవుతుందో లేదో చూద్దాం. కంట్రోల్ S, ఐ హ్యావ్ సేవ్డ్ ఇట్. జస్ట్ రిఫ్రెష్ చేసి చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్ నార్మల్గా వచ్చిందండి. ఎందుకంటే ఇది ఇన్లైన్ స్టైల్, ఇన్లైన్ CSS అంటే ఏ లైన్కి అయితే మీరు అప్లికేబుల్ చేయాలనుకుంటున్నారో, అంటే మనం ఫస్ట్ లైన్కి అప్లికేబుల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అది మాత్రమే అప్లికేబుల్ అయింది. నెక్స్ట్ లైన్కి మీరు చెప్పలేదు కాబట్టి అది రాదు. క్లియర్? ఇన్లైన్ CSS. కాకపోతే ఇన్లైన్ CSS ఓన్లీ పారాగ్రాఫ్ ట్యాగ్కే యూజ్ చేస్తారా సార్? నో, మీరు H1 ట్యాగ్ యూజ్ చేయండి, బాడీ ట్యాగ్ యూజ్ చేయండి, ఏ దానికైనా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ H1 ట్యాగ్ నేను యూజ్ చేస్తున్నాను అనుకోండి, స్టైల్ అనే అట్రిబ్యూట్ ఇస్తున్నాను అండ్ ఈక్వల్ టు డబల్ కోట్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నేను తీసుకున్న ప్రాపర్టీ తీసుకుందాం, బ్యాక్గ్రౌండ్
బ్యాక్గ్రౌండ్ కలర్, రైట్, బ్యాక్గ్రౌండ్ కలర్. ఇక్కడ మనకు ఈక్వల్ టు కాకుండా మీరు కాలమ్ తీసుకోవాల్సి ఉంటుంది, మర్చిపోవద్దు. సో ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను అంటే రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్తో రావాలి. ఓకే, సో ఫాంట్ సైజ్ నేనేమి ఇవ్వట్లేదు, డైరెక్ట్గా మనం ఇక్కడ H1ని క్లోజ్ చేసేసి ఇన్లైన్ సిఎస్ఎస్ అనేది నా హెడ్డింగ్ అనుకున్నామండి. సో ఇక్కడ నేను H1ని క్లోజ్ చేస్తున్నాను. సేవ్ చేయండి, ఒకసారి రీఫ్రెష్ చేసి చూడండి. మనకి ఇక్కడ H1ని ఇన్లైన్లో రాసాం అండ్ పీ ట్యాగ్ని కూడా ఇన్లైన్లో రాయడం జరిగింది. సో సమ్వేర్ ఐ వెంట్ రాంగ్, ఇక్కడ ఏదో క్లోజ్ చేయలేదు అనుకుంటా. సో ఇక్కడ స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్, సారీ ఇక్కడ డబుల్ కోట్ ఇవ్వలేదు. సో ఇక్కడ డబుల్ కోట్స్ ఇచ్చేసి దీన్ని సేవ్ చేసేసి ట్రై చేద్దాం. సో మీరు కొంచెం సింటాక్స్ ప్రాపర్గా మీరు ఇస్తే నో ప్రాబ్లం. సో ఇక్కడ చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ వచ్చేసి ఇన్లైన్ సిఎస్ఎస్ హెడ్డింగ్, అండ్ దెన్ నెక్స్ట్ లైన్లో అప్లికబుల్ ఉంది కాబట్టి నెక్స్ట్ లైన్లో వచ్చింది, ఆ నెక్స్ట్ లైన్లో లేదు కాబట్టి రాలేదు. సింపుల్ అండి, ఏ లైన్లో అయితే మీరు స్టైల్ని ఇంప్లిమెంట్ చేస్తారో ఆ లైన్లో వస్తుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నెక్స్ట్ కైండ్ వచ్చేసి ఎంబెడెడ్ సిఎస్ఎస్. ఇక్కడ ఎంబెడెడ్ సిఎస్ఎస్ అంటే ఏం లేదండి, ఇంటర్నల్ సిఎస్ఎస్ అని కూడా అనొచ్చు దీన్ని. అయితే ఈ ఎంబెడెడ్ సిఎస్ఎస్ ఏం చేస్తుందంటే, ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందండి. మనకి ఇక్కడ పారాగ్రాఫ్కి మనం ఒక స్టైల్ రాసాం, ఒక పారాగ్రాఫ్కి అప్లికబుల్ అవుతుంది, ఒక పారాగ్రాఫ్కి అప్లికబుల్ అవ్వట్లేదు. దేంట్లో? ఇన్లైన్లో. బట్ మనకు కొన్నిసార్లు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా పారాగ్రాఫ్లో, నా పర్టికులర్ వెబ్ పేజ్లో అన్ని హెడ్డింగ్స్ ఒకే రకంగా రావాలి, అన్ని పారాగ్రాఫ్లు ఒకటే రకంగా రావాలి, అన్ని టేబుల్స్ ఒకటే రకంగా రావాలి. దీనికి నేను మళ్ళీ స్టైల్స్ చేయడం అవసరం ఉండదు, ఎందుకంటే మనం ప్రతిసారి మనం ఇట్లా ఒక్కొక్క ట్యాగ్కి స్టైల్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, కొంచెం టైం పడుతుంది. సో ఇన్ ఆర్డర్ టు నాట్ డూ దట్, ఆ పర్టికులర్ థింగ్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ ఎంబెడెడ్ సిఎస్ఎస్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో మీరు స్టైల్ అనేది ఒకేసారి చేస్తారు ఆ పర్టికులర్ వెబ్ పేజ్లో. ఆ వెబ్ పేజ్లో మీరు ఆ పర్టికులర్ ట్యాగ్, ఆ పర్టికులర్ సెలెక్టర్ ఏదైనా సెలెక్టర్ మీరు యూజ్ చేస్తున్నారు కదా, ఆ సెలెక్టర్ ఎక్కడ యూజ్ చేస్తే అక్కడ మీరు యూజ్ చేసిన స్టైల్స్ అనేవి వచ్చేస్తాయి. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఏ లైన్ కావాలో ఆ లైన్కి చేసాం కదా, ఇక్కడ ఈ ఎంబెడెడ్ స్టైల్స్ షీట్స్లో మాత్రం మీరు హెడ్ ట్యాగ్లోనే స్టైల్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తారు. ఎలా మెన్షన్ చేస్తారు? స్టైల్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేసి చేస్తారు. చూడండి, ఇక్కడ ఇన్లైన్లో నేను స్టైల్ని అట్రిబ్యూట్ని అన్నాను, కానీ ఎంబెడెడ్లో స్టైల్ ఒక ట్యాగ్ అయింది. గుర్తుపెట్టుకోండి, దీనికి మనం నీట్గా ఒక డిస్క్రిప్షన్ వైజ్ చూసుకున్నట్టయితే సింపుల్ అండి. మీరు రాసేటప్పుడు, ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఎంబెడెడ్లో ఫస్ట్ హెడ్ అనేది మీరు ఓపెన్ చేసిన తర్వాత ప్రోగ్రాంలో ఇక్కడ స్టైల్ అనే అట్రిబ్యూట్ని రాస్తారు, స్టైల్ అనే ట్యాగ్ని రాస్తారు. ఈ స్టైల్ అనే ట్యాగ్ తర్వాత ఇది ఏ టైప్ ఆఫ్ ఫైల్ రాస్తారా రాయరా అనేది మీ ఆప్షన్. టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ సిఎస్ఎస్ రాయొచ్చు, అట్రిబ్యూట్ మీరు జస్ట్ నేమ్ మెన్షన్ చేయాలి అనుకున్నప్పుడు. సో ఇక్కడ స్టైల్ ఇచ్చేసిన తర్వాత మీరు ఏ పర్టికులర్ సెలెక్టర్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ సెలెక్టర్ నేమ్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ H1కి మీరు అప్లికేబుల్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, H1 ఇచ్చేసి ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్ బ్రేస్, దీని మధ్యలో మీరు డిక్లరేషన్స్ చేస్తారండి. ఇది పర్టికులర్ మీ సెలెక్టర్. ఇక్కడ మీరు ఏం చేయాలి? డిక్లరేషన్స్ అంటే మీ ప్రాపర్టీ ఇస్తారు, వాల్యూస్ ఇస్తారు. ప్రాపర్టీ అండ్ వాల్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం కలర్ తీసుకున్నాం కదా, ఆ కలర్కి ఇక్కడ మీరు ఒకటేసారి ఇస్తారు అనమాట. ఆ కలర్ ఏముందో అనేది ఒకసారి మెన్షన్ చేస్తారు. సో మీరు ఎక్కడెక్కడ ప్రోగ్రాంలో H1 ఎన్నిసార్లు యూజ్ చేస్తే అన్నిసార్లు ఈ పర్టికులర్ ప్రాపర్టీస్ అనేవి ఇక్కడ ఇంపోజ్ అవుతాయి. మీరు సపరేట్గా మళ్ళీ ఇంకొక లైన్లో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా H1 2 సార్లు ఉంది కదా, 2 సార్లు కాదు 10 టైమ్స్ ఉన్నా అది ఇంపోజ్ అవుతుంది మన ప్రోగ్రాంలో. ఓకే, దీన్ని మనం ఎంబెడెడ్ స్టైల్ షీట్ అని ఎందుకు అన్నామంటే, ఇది ఒక వెబ్ పేజ్కి మాత్రమే కంప్లీట్గా వర్క్ అవుతుంది. అంటే ఈ పర్టికులర్ HTML ఫైల్లో మీరు ఇస్తున్నారు కదా, ఈ HTML ఫైల్లో H1 మీరు ఎక్కడైనా ఇవ్వండి, ఈ ప్రాపర్టీస్ ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ అయ్యి చూపిస్తాయి మీకు. అలాగే పీ ట్యాగ్ ఇవ్వచ్చు, లేకపోతే హెడ్, బాడీ ఏదైనా మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో దీన్ని మనం ఒక ప్రోగ్రామ్ ద్వారా చూస్తే ఇంకా కొంచెం క్లియర్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఇది కొంచెం
మనం ప్రోగ్రామ్లోనే చూద్దాం. సో మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఐ హోప్ ఇంతవరకు ఎక్స్ప్లెనేషన్ వరకు క్లియర్ అనుకుంటా. ఇక్కడ చూడండి ఎంబెడెడ్ స్టైల్ షీట్. ఇక నేను ఆల్రెడీ నోట్ ప్యాడ్లో రాసాను. నేను ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ హెడ్లోనే మనం ఈ స్టైల్ ట్యాగ్ని యూజ్ చేయడం జరుగుతుంది. నేను ఇక్కడ H1 అనే సెలెక్టార్ని తీసుకున్నాను అండ్ ప్రాపర్టీ వచ్చేసి కలర్ ఏంటి, బ్లూ. నా H1లో ఉన్న టెక్స్ట్ బ్లూ కలర్లో రావాలి. ఫాంట్ సైజ్ ఎంత అండి, 100 పిక్సెల్. అలైన్మెంట్ సెంటర్. అట్లాగే నేను పర్టికులర్ వెబ్ పేజ్లో యూజ్ చేసే పారాగ్రాఫ్లో టెక్స్ట్ ఏ కలర్ ఉండాలి, రెడ్. ఫాంట్ 50 పిక్సెల్ ఉండాలి. ఇట్లా నేను అనుకున్నా. సో ఇక్కడ మీరు ప్రోగ్రామ్ చూడండి. ప్రోగ్రామ్ చూస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఇక్కడ నేను H1లో విశ్వం కంప్యూటర్స్ ఇచ్చాను. సో ఇది బ్లూ కలర్లో రావాలి, 100 పిక్సెల్ సైజ్తో రావాలి. సో ఇక్కడ పారాగ్రాఫ్లో వెల్కమ్ టు VSP యూనిటీ అండ్ విశ్వం కంప్యూటర్స్ ఛానల్ ఇచ్చాం కదా. సో అది రెడ్ కలర్లో రావాలి. వచ్చిందా లేదా ఒకసారి మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి. సో ఇది ఫైల్లో ఉంది, ఎంబెడెడ్. సో డబుల్ ట్యాప్ చేసి చూద్దాం. చూడండి, హెడ్డింగ్ అనేది విశ్వం కంప్యూటర్స్ బ్లూ కలర్లో వచ్చింది. వెల్కమ్ టు VSP యూనిటీ విశ్వం కంప్యూటర్స్ ఛానల్ రెడ్ కలర్లో యాజ్ యూజువల్గా వచ్చింది. అయితే ఇక్కడ కొన్ని చేంజెస్ చేసి చూద్దామండి. ఎంబెడెడ్లో నేను ఏం చేస్తానంటే ఇంకొక పారాగ్రాఫ్ ఇస్తాను, ఇంకొక హెడ్డింగ్ ఇస్తాను. ఆ హెడ్డింగ్కి కూడా ఇది సేమ్ వస్తుందా లేదా, ఎందుకంటే మనం ఎంబెడెడ్ స్టైల్ షీట్ యూజ్ చేస్తాం కదా. సో అది ఇంపోజ్ అవుతుందా లేదా చూద్దాం. H1 అక్కడ నేను విశ్వం కంప్యూటర్స్ ఇచ్చాను కదా, ఇక్కడ నేను VSP యూనిటీ అని ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ H1ని మనం క్లోజ్ చేద్దాం. దీనికి కూడా సేమ్ ఆ విశ్వం కంప్యూటర్స్కి ఏవైతే ప్రాపర్టీస్ ఇంపోజ్ అయినాయో దీనికి కూడా అదే ఇంపోజ్ అవ్వాలి. సో ఇంకొక పారాగ్రాఫ్ తీసుకుంటాను. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ ఓకే. ఈ పారాగ్రాఫ్ అనేది కూడా ఇంతకుముందు పారాగ్రాఫ్కి ఏవైతే ప్రాపర్టీస్ మీరు అప్లై చేశారో అవి నేను ఇక్కడ కంట్రోల్ S చేస్తానండి. సో జస్ట్ ఇంకొకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం. ఇది పాత ఫైల్, జస్ట్ ఐఎమ్ రీఫ్రెషింగ్ ఇట్. చూడండి, నేను నెక్స్ట్ హెడ్డింగ్ ఇచ్చాను కదా, అక్కడ నేనేం స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేయలేదు, సపరేట్ స్టైల్ ఇవ్వలేదు. అట్లా మీరు ఎన్ని H1లు రాసినా అన్ని H1లకి ఇది వస్తుంది, ఎన్ని పారాగ్రాఫ్లు రాసినా అన్ని పారాగ్రాఫ్లకి ఇది వస్తుంది. సో దీన్ని మన వాళ్ళు ఎంబెడెడ్ స్టైల్ షీట్స్ అని అంటారండి. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ అండి, రైట్. దెన్ నెక్స్ట్ థర్డ్ టైప్ ఏముంది అంటే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాని గురించి సపరేట్ వీడియో తీసే ప్రయత్నం చేస్తాం. ఓకే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓన్లీ కలర్ ఆఫ్ ద ఫాంట్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓన్లీ కలర్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద ఫాంట్. ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేసుకోవచ్చు, బార్డర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే నేను ఇక్కడ ఓన్లీ H1 పారాగ్రాఫ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను ఫాంట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను అండి. మీరు బాడీ గురించి మాట్లాడినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకోవచ్చు, టేబుల్ గురించి మాట్లాడినప్పుడు బార్డర్స్ తీసుకోవచ్చు అండ్ సెల్స్ తీసుకోవచ్చు. ఇట్లా మీరు ఏదైనా ట్యాగ్ తీసుకోవచ్చు, దాన్ని సెలెక్టర్ అంటాం మనం అక్కడ. ఓకే, థర్డ్ టైప్ వచ్చేసి ఏంటి అంటే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. చూడండి, ఇంతకుముందు మనకు ఇన్లైన్లో ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే ప్రతి లైన్లో కోడ్ రాయాల్సి ఉంది. మనం ఇప్పుడు ఎంబెడెడ్లో దాన్ని సాల్వ్ చేసుకున్నాం. అంటే హెడ్లో మనం ఒక్కసారి ఫిక్స్ చేస్తున్నాం, దాన్ని ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ ఆ స్టైల్స్ రావాలని. సో ద ప్రాబ్లమ్ సాల్వ్. కానీ ఇక్కడ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే నా వెబ్సైట్లో 100 వెబ్ పేజెస్ ఉన్నాయండి. నా వెబ్సైట్లో 100 వెబ్ పేజెస్ ఉన్నాయి. 100 వెబ్ పేజెస్లో కామన్గా ఏముండాలి అంటే ఒక పర్టికులర్ వెబ్సైట్ చూసినప్పుడు ఒకటే రకమైన అవుట్పుట్ కనిపిస్తుంది మనకి. హెడ్డింగ్స్ అన్నీ కూడా బ్లూ కలర్లోనే ఉండాలి. ఓకే, పారాగ్రాఫ్స్ అన్ని బ్లాక్ కలర్లోనే ఉండాలి. ఎన్ని 100 వెబ్ పేజెస్కి ఉండాలి. అంటే మీరు ఎంబెడెడ్ స్టైల్ షీట్స్ యూజ్ చేస్తే ఏమవుతుంది, ఈ 100 వెబ్ పేజెస్లో ఎంబెడెడ్ స్టైల్ షీట్స్ మీరు రాయాల్సి ఉంటుంది, టైప్ చేయాల్సి ఉంటుంది ప్రోగ్రామ్ని. అట్లా కాకుండా ఇంకొక ఆప్షన్ మనం వెతికాం. ఏంటి అంటే ఒకేసారి రాస్తాను నేను, నాకు ఏమేమి స్టైల్స్ కావాలనో ఒక సపరేట్ ఫైల్ రాస్తాను, నాకు ఈ స్టైల్లో రావాలి అని నేను రాస్తాను. సో ఎక్కడైతే నాకు అవసరం ఉందో అక్కడ ఈ పర్టికులర్ స్టైల్స్ని ఇంప్లిమెంట్ చేయగలనా అన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం ఎక్స్టర్నల్ CSSని యూజ్ చేయడం జరిగింది. సింపుల్ అండి, .h హెడర్ ఫైల్స్ని మనం యూజ్ చేస్తాం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో. సో అక్కడ ఉన్న ఫైల్స్ అన్నిటిని కూడా మన ప్రోగ్రామ్కి అటాచ్ చేస్తాం కదా. అలాగే మీరు ఒక ఎక్స్టర్నల్ ఫైల్ రాస్తారు, ఎక్స్టర్నల్ ఫైల్ అనేది రాస్తారు. దీనికి .css అనే ఎక్స్టెన్షన్ ఇచ్చి సేవ్ చేయడం జరుగుతుంది.
సో ఈ పర్టికులర్ స్టైల్స్ అన్ని కూడా సిఎస్ఎస్ అనే ఫైల్లో ఉంటాయి. ఈ సిఎస్ఎస్ అనే ఫైల్ని మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే, అంటే ఇంక్లూడ్ చేయగలిగితే మీ ప్రోగ్రాంలో, దట్ ఈస్ సక్సెస్ఫుల్. అంటే ఆ పర్టికులర్ స్టైల్స్ మీరు ఏవైతే మెన్షన్ చేస్తారో అవన్నీ కూడా వచ్చేస్తాయి. అయితే ఈ ఎక్స్టర్నల్ డాట్ సిఎస్ఎస్ అనే ఫైల్లో మీరు ఏం రాస్తారు అంటే, మీరు సెలెక్టార్స్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ అనే ఒక ట్యాగ్ని మీరు సెలెక్టర్ అనుకున్నారు. ఇక్కడ బీజీ కలర్ ఈక్వల్ టు రెడ్ అని ఇచ్చారు అనుకున్నాం. సో ఈ పర్టికులర్ సిఎస్ఎస్ని మీరు ఇంపోజ్ చేస్తే అక్కడ బాడీకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎన్ని వెబ్ పేజెస్లో మీరు దీన్ని లింక్ చేస్తే అన్ని వెబ్ పేజెస్లో బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గా రెడ్ వస్తుంది. సో H1 అనే ట్యాగ్ యూజ్ చేస్తారు. ఇక్కడ మీరు ఏవో ప్రాపర్టీస్ అరేంజ్ చేస్తారు. ఇవన్నీ మీరు సపరేట్ చేయాల్సిన అవసరం లేదండి, ఒకేసారి చేస్తారు. కానీ మీరు ఇంక్లూడ్ చేయాల్సిన పద్ధతి ఏంటి? సరే, మనం ఇవన్నీ చేస్తున్నాం, చేసి దేంట్లో సేవ్ చేస్తున్నాం? డాట్ సిఎస్ఎస్ ఫైల్లో సేవ్ చేస్తున్నాం. దట్స్ ఓకే. వెబ్ పేజెస్ని మీరు సేవ్ చేస్తున్నప్పుడు డాట్ HTML ఎట్లాగైతే సేవ్ చేస్తున్నారో అట్లాగే మీరు స్టైల్ షీట్స్ని సేవ్ చేసేటప్పుడు డాట్ సిఎస్ఎస్తో సేవ్ చేస్తారు. దాంట్లో ఏం కన్ఫ్యూజన్ లేదనుకుంటా. ఓకే, నేను లైవ్లో చూపిస్తానండి మీకు ఎట్లా సేవ్ చేస్తారా అని చెప్పేసి. బట్ దీన్ని ఎట్లా లింక్ చేయాలో కూడా ఇక్కడ నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడు HTML ప్రోగ్రామ్ రాస్తున్నారు, ఇందులో మీరు దీన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే ప్రోగ్రాంలో దీన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. మీరు ఎక్కడైతే రాస్తారో అక్కడ నుంచి మీరు ఇంక్లూడ్ చేసుకోవాలనుకోండి. అప్పుడు మీరు ఎట్లా చేస్తారు అంటే, దీన్ని కూడా మీరు హెడ్లోనే చేస్తారు. హెడ్ అనే ట్యాగ్లోనే, అంటే ఆ హెడ్ అనే ట్యాగ్ ఎండ్ అయ్యే లోపే చేస్తారు. దాన్ని ఎట్లా చేస్తారు అంటే, లింక్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తారు. ఈ లింక్ అనే ట్యాగ్ని యూజ్ చేసి మీరు ఏ టైప్ ఆఫ్ రిలేషన్ని మెయింటైన్ చేస్తున్నారు, ఏం రిలేట్ చేయాలనుకుంటున్నారు, స్టైల్ షీట్ అని మీరు మెన్షన్ చేస్తారు. ఓకే, ఈ స్టైల్ షీట్ అని మెన్షన్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, హెచ్ రిఫరెన్స్, హైపర్ లింక్ రిఫరెన్స్. ఇది మనం ఇంతకు ముందు కూడా చూసామండి హైపర్ లింక్స్ గురించి చెప్పినప్పుడు. అంటే ఈ పలానా ఫైల్, ఈ డాట్ సిఎస్ఎస్ ఫైల్ ఎక్కడ ఉందో మనకు తెలియదు కదా, ఆ పాత్ మొత్తాన్ని ఇక్కడ రాసి మీ ఫైల్ నేమ్ అలాంగ్ విత్ డాట్ సిఎస్ఎస్ ఎక్స్టెన్షన్తో ఇస్తే ఈ పర్టికులర్ ఫైల్ మీ హెడ్లో ఫిక్స్ అవుతుంది. అక్కడ ఏదైతే స్టైల్స్ మీరు రాస్తారో ఆ స్టైల్స్ అన్నీ కూడా మీ ఫైల్లో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇట్లా మీరు లింక్ అనే ట్యాగ్ని యూజ్ చేసి సిఎస్ఎస్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది HTML ఫైల్స్. సో ఎక్కువ టైం వేస్ట్ కావద్దని చెప్పేసి నేను ఆల్రెడీ రికార్డెడ్ ప్రోగ్రామ్ ఒకటి మీకు చూపిస్తున్నానండి. ఒకవేళ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెషన్లో చేయండి, నేను మళ్ళీ సపరేట్గా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఐ హోప్ ఇట్ విల్ బి క్లియర్. సో ఇక్కడ నేను ఫైల్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని నేను దేంట్లో ప్రిపేర్ చేస్తున్నాను అంటే, నార్మల్ నోట్ ప్యాడ్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఇంతకుముందు ఎట్లయితే తీసుకున్నారో అలాగే. ఇక్కడ చూడండి, H1 అనే సెలెక్టార్ని యూజ్ చేశాను. ఓపెన్ బ్రేస్ తర్వాత కలర్ అనే ప్రాపర్టీ ఇచ్చాను. వాల్యూ వచ్చేసి బ్లూ. ఇంతకుముందు మనం తీసుకునే, ఇక్కడ నేను తీసుకున్నానంటే మీరు వేరే తీసుకుంటున్నా అంటే తీసుకోవచ్చు. ఇక్కడ బ్లూ బదులు రెడ్ని బ్లూ చేయండి, బ్లూని రెడ్ చేయండి. సో మనకు క్లారిటీ వస్తుంది మనం వేరే చేస్తున్నామని చెప్పేసి. సో ఇక్కడ పారాగ్రాఫ్లో ఏమి ఇస్తున్నాను, నేను బ్లూ ఇస్తున్నాను, అంటే కంటెంట్ బ్లూ కలర్లో రావాలి అని చెప్పేసి. ఓకే, సో దీన్ని సేవ్ చేద్దాం. బాడీ కలర్ చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది. అంటే మనం ఏ HTML ఫైల్ యూజ్ చేసి రాసినా కూడా ఈ పర్టికులర్ బాడీ కలర్ అనేది అంటే గ్రీన్ కలర్ వస్తుంది. దీన్ని సేవ్ చేసేటప్పుడు సేవ్, ఇది ఆల్రెడీ సేవ్ చేశానండి. మీరు ఒకవేళ సేవ్ చేయాలి అనుకుంటే సేవ్ యాస్, ఇందులో మీరు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా టైప్ చేస్తున్నాను, GHH.CSS మర్చిపోవద్దు. ఓకే, ఏదైతే ఫైల్ మీరు చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ నేమ్ ఇచ్చేసి .css అనే ఎక్స్టెన్షన్ మీరు ఇవ్వాలి. నేను ఇది ఆల్రెడీ సేవ్ చేశానండి. స్టైల్ అనే నేమ్తో నేను ఇక్కడ చేయడం జరిగింది. కనిపిస్తుంది కదా మీకు టాప్లో, style.css. ఈ ఫైల్ని నేను చూపిస్తానండి ఫోల్డర్లో. ఇక్కడ చూడండి, నేను ఈ ఫోల్డర్లో సేవ్ చేశాను. కనిపిస్తుంది కదా ఇక్కడ. దీన్ని కొంచెం ఎన్లార్జ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడ బటన్ కూడా కనిపిస్తుంది మీకు, సెట్టింగ్స్ టైప్ కనిపిస్తుంది. మీరు .css అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ డాక్యుమెంట్ అని చూపిస్తుంది. అండ్ ఇక్కడ సెట్టింగ్ సింబల్ చూపిస్తుంది. ఇది డిఫరెంట్ అండి, HTML ఫైల్కి దానికి డిఫరెన్స్ ఉంటుంది. సో ఇట్లా సేవ్ అయిన తర్వాత మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్, అంటే మనం ఏదైతే ప్రోగ్రాంలో మనం ఫైల్ని చూడాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ ఫైల్ని చూద్దాం అది ఎట్లా ఉంటుందని చెప్పేసి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ప్రోగ్రామ్ రాసాను కదా ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. నేను కంప్లీట్గా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను
HTML అండ్ హెడ్, దానిలో టైటిల్ మీరు ఏదైనా ఇవ్వచ్చు. హెడ్ లోపట్నే నేను లింక్ అనే ఒక ట్యాగ్ని యూజ్ చేశాను. దాంట్లో రిలేషన్ స్టైల్ షీట్ అని మెన్షన్ చేశానండి. ఖచ్చితంగా ఇది స్టైల్ షీట్ ఉండాలి. ఓకే, అండ్ దెన్ హెచ్ రిఫరెన్స్ స్టైల్ డాట్ సిఎస్ఎస్, ఎందుకంటే ఈ పర్టికులర్ ఫైల్ ఎక్కడ ఉందో ఈ స్టైల్ డాట్ సిఎస్ఎస్ కూడా అక్కడే ఉందండి. మీరు ఒకవేళ పాత్ కనుక డిఫరెంట్ ఇస్తే మొత్తం కంప్లీట్ పాత్ రాయండి. కంప్లీట్ పాత్ రాసేసి దీన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఈ లింక్ అనే లైన్, లింక్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తారు, రిలేషన్ మెన్షన్ చేస్తారు, అండ్ పాత్ ఎక్కడి నుంచి తీసుకోవాలి ఆ పర్టికులర్ ఫైల్స్ని తీసుకున్నాం. సో ఇక్కడ మీరు చూడండి, బాడీలో ఇక్కడ నేను ఎటువంటి స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేయలేదు, కలర్ ఇవ్వలేదు. అండ్ H1లో కూడా నేను ఎటువంటి స్టైల్ అట్లాంటివి ఏం చేయలేదు. అండ్ Pలో కూడా నేను ఏం చేయలేదు. ఓకే, సో ఆటోమేటిక్గా ఇవి ఇంప్లిమెంట్ అవుతాయా లేదా ఒకసారి చూద్దాం. ఓకే, నేను ఇక్కడ ఎక్స్టర్నల్ ఫైల్ని బ్రౌజర్లో ఓపెన్ చేస్తున్నాను. చూడండి, విఎస్పి రెడ్ కలర్లో ఉంది అండ్ పారాగ్రాఫ్ బ్లూ కలర్లో ఉంది. ఇంతకుముందే నేను చేంజెస్ చేశాను, మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు దేంట్లో, స్టైల్స్లో. ఓకే, అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ రాలేదు, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం బాడీకి, బ్యాక్గ్రౌండ్. ఓకే, హైఫన్. ఇది సేవ్ చేద్దామండి. ఓకే, ఇది ఇంకొకసారి రీఫ్రెష్ చేద్దాం. ఇంకా చూడండి ఇట్లా. ఓకే, అక్కడ బీజీ కలర్ కాదండి, ఓన్లీ కలర్ రాస్తే రాదు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వాడు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఆటోమేటిక్గా ఇక్కడ ఇంపోజ్ అవుతుంది. సో ఈ ఫైల్ మీరు ఏ దాంట్లో తీసుకున్నా కూడా ఇది కామన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లైవ్లో చూపించాలి అంటే నేను వేరే ఫైల్ తీసుకుంటాను. ఇది ఈ లైన్ ఏదైతే రాసామో దీన్ని కాపీ చేసుకుందాం. ఇదే లైన్ని మనం వేరే దాంట్లో చేసి చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ మొత్తం ఉంది కదా, ఈ లైన్ మొత్తాన్ని మనం తీసుకుందాం, కాపీ. నేను ఏదైనా ఎగ్జిస్టింగ్ ఫైల్ని తీసుకుంటాను నా డెస్క్టాప్ మీద, దాంట్లో దీన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే, సో దట్ మనకు అన్ని ఫైల్స్లో వస్తుందా లేదా అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ ఫ్రేమ్స్ చేస్తాం కదా, ఫ్రేమ్స్లోనే నేను హెడ్లో ఇది ఇస్తాను. ఫ్రేమ్స్ వద్దు, సో ఇది ఆల్రెడీ పీసెస్ వైజ్ ఉంటుంది కాబట్టి మనకు కనిపించదు. సో టైం టేబుల్ అనే దాన్ని తీసుకుంటున్నాను. టైం టేబుల్లో ఓపెన్ విత్ నోట్ ప్యాడ్. ఇక్కడ హెడ్లో వచ్చేసి నేను దీన్ని కాపీ చేస్తానండి. హెడ్లో ఎంటర్, అక్కడ రిలేషన్, లింక్, రిలేషన్, స్టైల్ షీట్ అన్ని కూడా మెన్షన్ చేశాను. సో ఇక్కడ ఇక చూద్దాం, ఒక ఫైల్ని మనం ఓపెన్ చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి. ఇక నేను ఫామ్ అనే ట్యాగ్ని ఓపెన్ చేస్తాను, ఫామ్ అనే ఫైల్ని ఓపెన్ చేస్తాను నోట్ ప్యాడ్లో. ఓపెన్ విత్ నోట్ ప్యాడ్. సో ఇక్కడ నేను, ఎందుకంటే పాత్ కూడా సేమ్ ఉండాలి కదండి, కాబట్టి నేను కొంచెం టైం తీసుకున్నాను ఇక్కడ. సో హెడ్లో నేను దీన్ని కాపీ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. సో ఫామ్ అనే ఒక ఫైల్ని మనం బ్రౌజర్లో ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ అనేది గ్రీన్ కలర్ మనం ఇవ్వలేదు. ఫామ్ అనే దాంట్లో మనం ఒకవేళ లింక్, రిలేషన్ ఇవ్వకపోతే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ కలర్ రాదండి. ఎందుకంటే ఈ లైన్ కాకుండా మీరు మిగిలిన ఏ లైన్ కూడా మనం ఇక్కడ మిగిలిన అన్ని మీరు ఇచ్చి ఉండొచ్చు. కాకపోతే ఈ రిలేషన్ ఒకవేళ నేను తీసేసాను అనుకోండి, Ctrl+Z చేస్తాను, మళ్ళీ సేవ్ చేస్తున్నాను. ఫామ్ అనే దాన్ని మళ్ళీ నేను రీఫ్రెష్ చేస్తాను. చూడండి, ఇక్కడ రీఫ్రెష్ చేస్తే మీకు ఆ కలర్ రాదు, ఎందుకంటే నేను అక్కడ రిలేషన్లో ఆ పర్టికులర్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లో నేను మెన్షన్ చేస్తాను కాబట్టి. సో ఇట్లా మనకు ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అనేవి పనిచేస్తాయండి. ఐ హోప్ ఇక్కడ వరకు మీకు క్లియర్ అనుకుంటా. గ్రీన్ కలర్, రెడ్ కలర్ ఇవన్నీ కూడా దీన్ని ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అని అంటారండి. ఇక్కడ మీరు ఈ 3 పాయింట్స్ని కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో మెన్షన్ చేయాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే అండి, మనం ఇక్కడ చెప్పింది ఓన్లీ హెడ్డింగ్స్ అండ్ పారాగ్రాఫ్ మాత్రమే చేసాం. మీరు ఏ సెలెక్టర్ అయినా తీసుకోవచ్చు, టేబుల్ సెలెక్టర్ తీసుకోవచ్చు, లేకపోతే టీడీ సెలెక్టర్, టీహెచ్ సెలెక్టర్. మీరు కంప్లీట్గా మీ HTMLలో ఉన్న సెలెక్టర్స్ ఏవైనా తీసుకొని మీరు చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఒకవేళ మీకు కనుక ఈ క్వశ్చన్ వస్తే ఎగ్జామ్లో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్ఎస్ అంటే ఏంటి డెఫినేషన్ రాయండి, అది ఎందుకు యూజ్ అవుతుంది. సెకండ్ వన్, టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ మెన్షన్ చేయండి. అందులో థర్డ్ వన్, 1 by 1 ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా యూజ్ చేస్తారు. సెకండ్ వన్,
ఎంబెడెడ్ సిఎస్ఎస్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా యూస్ చేస్తారు, థర్డ్ వన్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా యూస్ చేస్తారు. ఖచ్చితంగా మీరు లైన్ బై లైన్ అన్ని పాయింట్స్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ ఇది క్లియర్ అనుకుంటా మీ అందరికీ కూడా. బై దిస్ మీకు మంచి స్కోర్ వస్తుందండి. మీరు ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తే మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం వీడియో లెందీ అయి ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండ్ లాంగ్ క్వశ్చన్కి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. దీనికోసం సపరేట్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండి.